ఈరోజు మనందరికీ తెలుసు డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి. ఈరోజు 16 ఇయర్స్ అవుతుంది. నేను ఈరోజు స్పెసిఫిక్గా వైఎస్ఆర్ గారి వర్ధంతి వేడుకల్లో పాల్గొనడానికి సింగపూర్ నుంచి వచ్చానండి. మనందరికీ తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రానికి వెళ్ళిపోవడం, అతను మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం మన రాష్ట్రానికి ఎంతో బాధాకరమైన విషయం. ఈరోజు మన రాష్ట్రం ఇలా ఉన్నది అని అంటే కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారండి. ఎందుకనంటే ఈరోజు కానీ మీరు చూస్తే విదేశాల్లో ఎక్కడెక్కడో పిల్లలు ఈరోజు చదువుకుంటున్నారంటే కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారానే ఈరోజు ఎన్నో మంది విద్యార్థులు ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉన్నారండి. ఈరోజు అభివృద్ధి అంటే ఏదో ఒక 2 బిల్డింగ్లు కడితేనో ఏదో ఒక రోడ్లు వేస్తేనో అభివృద్ధి కాదండి. ప్రతి పేద ఇంట్లో నుంచి ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, ఒక కలెక్టరో రావాలని చెప్పి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్న ఆ మేజర్ చేంజ్ ఏదైతే ఉందో ఫీజు రియంబర్స్మెంట్ అనేది, ఈరోజు ప్రతి ఇంట్లోని ఒక ఇంజనీర్ డెవలప్ అయ్యాడు, ఒక డాక్టర్ వచ్చాడు, ప్రతి ఒక్కరికి ఒక జీవనోపాధి అనేది వచ్చింది. అలాగే ఈరోజు కానీ మీరు తీసుకుంటే ప్రతి ఇంట్లోని ఆరోగ్య భద్రత అనేది ప్రొవైడ్ చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది దేశంలోనే చాలా ప్రాముఖ్యత చెందిన పథకం అండి. అది ఈరోజు మనకి రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా అంతో ఎంతో డెవలప్మెంట్ ఉంది. ఐటీ కారిడార్ లాగా ఒక ప్లేస్ ఉందంటే శ్రీ సిటీ అనే ఒక ప్లేస్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడే దాన్ని ఉద్దేశించి ఆ రోజు స్థాపించడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. ఈరోజు మీరు కానీ చూస్తే హైదరాబాద్లో అభివృద్ధి చెందింది అంటున్నారు, కానీ అభివృద్ధి చెందడానికి ఎంతో కానీ సహకరించింది రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. అలాగే ఓఆర్ఆర్ ఏదైతే ఉన్నదో దానివల్ల చాలా అభివృద్ధి జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేని లోటు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే తీర్చగలరండి. ఎందుకంటే పథకాలంటే ఏదో నామకే వాస్తే పథకాలు పెట్టినట్టు కాదు. చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు 30 సంవత్సరాలు అంటారు, 40 సంవత్సరాలు అంటారు. ఎన్ని సంవత్సరాలు పనిచేసాం అనేది కాదండి, కేవలం 5 అంటే 5 సంవత్సరాలు పనిచేశారు. కానీ రాజశేఖర రెడ్డి గారు మొత్తం మన రాష్ట్రంలోనే కాదు దేశ స్థాయిలోనే నిలిచిపోయారు. ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారు వర్ధంతిని మనం అందరం తప్పనిసరిగా ఒకసారి స్మరించుకోవాలి. జోహార్ వైఎస్ఆర్.